నీటిపారుదల శాఖ మంత్రివర్యులు అనుభవజ్ఞులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నా సహచార మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ గారు, మా అందరికీ కురువృద్ధులు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, ఇంజనీరింగ్ ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. నేను టెక్నికల్ అయితే కాదు, నేనేమి ఇంజనీరింగ్ చదువుకొని ఇప్పుడు నేను ప్రశ్నించే డిపార్ట్మెంట్ని నేను అడగటంలా, ఒక లేమ్యాన్గా ఎప్పుడైతే ఈ బ్యారేజీ కుంగిపోయిందో, ఇంకొక బ్యారేజీ వర్టికల్గా నెర్రలిచ్చిందని ప్రజలకు తెలిసిన తర్వాత ప్రజలలో రచ్చబండ లాంటి ప్రాంతాల్లో చర్చ జరుగుతున్నది. మిమ్మల్ని నేను అడుగుతున్నాను కొన్ని పాయింట్లు. మొదటిది, రాష్ట్రం విభజన జరగక ముందు ఆనాడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 152 మీటర్ల లెవెల్లో పర్మిషన్ కావాలని పక్క రాష్ట్రంతో చాలా సంవత్సరాల నుంచి ఆ క్లియరెన్స్ పెండింగ్ ఉన్నది. 158 అని, చివరికి 156 అని, చివరికి 152 మీద అలానే స్ట్రిక్ ఆన్ అయింది. అప్పుడే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో డ్యాము లెవెల్ ఫిక్స్ కాకపోయినా ప్రాణహిత చేవెళ్ల ద్వారా మిగతా పనులన్నీ చేపట్టి డ్యాము లెవెల్ ఫిక్స్ చేసే దాంట్లో అంతర్రాష్ట్ర పక్క రాష్ట్రంతో ఆ ఒడంబడికతో చర్చల్లో ఉన్నారు. ఇందాక మా ఇరిగేషన్ మంత్రివర్యులు అన్నట్లు ఆనాడు దాని కాస్టు సుమారు 38,000 కోట్లు. ఆయకట్టు వచ్చేసి సుమారుగా 12,80,000, సుమారు 13 లక్షల ఎకరాలు ఆయకట్టు. ఇందాక ఈఎన్సీ గారు అంటున్నారు పాత ఆయకట్టుని స్టెబిలైజేషన్ చేసేది దీంట్లో ఇన్కార్పొరేట్ చేయలేదు అని. డెఫినెట్గా దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను చాలా తెలివిగా యాక్ట్ చేశాను. 152 మీటర్లకి గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడిన గవర్నమెంట్ను కాదని ఒక మంచి ఆలోచనతో నేను 148 మీటర్లకే అనేక ఇంటర్నల్ ఒప్పందాలు మీన్స్ ఆ రాష్ట్రానికి కూడా కొంత బెనిఫిట్ ఇచ్చే విధంగా ఈ 148 మీటర్ల ఒప్పందాన్ని తీసుకొచ్చారు. 148 మీటర్ల ఒప్పందం మనం తీసుకొచ్చేది కాదు. ప్రతి మీ ప్రజెంటేషన్లో ఆనాడు ఆ మహారాష్ట్ర గవర్నమెంటు 148 మీటర్లకని వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఏ వర్డ్ అన్నారో చివరి వరకు ఆ 148 వరకే ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు అడిషనల్ డిమాండ్స్ ఏం పెట్టలే. ఒకవేళ మీరు పవర్ ప్రాజెక్టు పెడితే దాంట్లో మాకు షేర్ రావాలి, మా ఆయకట్టు ఇంతకి వాటర్ మేము వాడుకుంటాం, XYZ అనే టర్మ్స్ ఏమీ దాంట్లో పెట్టలేదు. ఏదైతే 148 మీటర్లనే తెచ్చేది ఆతృతతో అడావుడిగా ఏదో నా మార్కు కనపడాలని తాపత్రయం కనపడుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలని అక్కడ వదిలేసిన మాట వాస్తవమా కాదా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, డ్యామ్ కట్టారు సార్, మీ టెండర్స్ ఎలా జరిగి, టెండర్లో క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇతరత్ర ఏంటి, ఎలా కట్టారు, మీ క్వాలిటీ ఏంటి అనేది కాదు. మీరు ఏదైతే డ్యామ్ కట్టేటప్పుడు ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో లేకుంటే ఆ టెక్నికల్గా డిజైన్స్ అప్రూవ్ చేస్తారో యాజ్ పర్ శాంక్షన్ చేసేటప్పుడు మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వారు మీరు డయాఫ్రమ్ వాలు ఆర్సీసీ కాంక్రీట్తో వేయాలన్నది మీకున్న నామ్స్. దాన్ని మీరు డీవియేట్ అయి నిజంగా మీరు ఆర్సీసీతో కట్ ఆఫ్ వాల్ వేసి ఉంటే
కట్ ఆఫ్ వాల్ వేసి దాని మీద మీరు రాఫ్ట్ వేసి రాఫ్ట్ మీద డ్యాము మీరు పర్ఫెక్ట్ గా కట్టి ఉంటే మీకు వాటర్ ఇన్లెట్ అయి ఉండుండకపోతే ఈనాడు ఈ మేడిగడ్డ గాని దీనిపైనున్న డ్యాము గాని ఆ పైనున్న డ్యాము గాని ఈ ప్రమాదం జరిగి ఉండేదా? మీకు ఈ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కాంట్రాక్టర్కి డయాఫ్రమ్ వాలు ఆబ్లిక్ ఇంకొక టర్మినాలజీ ఏదో పెట్టారు, సెకండ్ పాయింట్ అని పెట్టారు, సెకండ్ పైల్. సో ఈ సెకండ్ పైల్ ఏదైతే ఉందో ఈ సెకండ్ పైల్ ఫెయిల్ అవటం వల్లే కదా ఈనాడు ఆ వాటర్ ఇన్లెట్ అవటం వల్లే డ్యామ్ కింద ఉన్న శాండ్ డే బై డే డిప్లీట్ అయి ఆ క్యావిటీ ఏదైతే ఏర్పడిందో క్యావిటీలోకి ఆ డ్యామ్ షింక్ అయింది. లేకుంటే ఇంకొక డ్యాము క్రాకులు ఇచ్చింది, ఇంకొక డ్యాము ఇబ్బందుల్లో ఉంది. నిజంగా మీరు డయాఫ్రామ్ వాల్ కట్టి ఉంటే మీ రీజన్స్ లో ఏం రాసుకున్నారు? టైం తీసుకుంటుంది, యుద్ధ ప్రాతిపదిక మీద కట్టాలి, యుద్ధ ప్రాతిపదిక మీద కట్టి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఓకే, కాన్సెప్ట్ ఈజ్ గుడ్. ఏదైతే మీరు ఈనాడు 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టారో, ఇంజనీరులైన మీరు, అధికారులైన మీరు, డ్రాయింగ్లు ఇచ్చిన వాళ్ళైనా కానీ ఎక్కడైనా గోదావరి మీద కానీ మహానదుల మీద ఇటువంటి డ్యాములు కట్టేటప్పుడు ఇటువంటి కాన్సెప్ట్ తో మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ని ఏ రకంగా కట్టాలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఎందుకు తీసుకోలేదు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీరు డ్యామ్ కట్టిన మరుసటి సంవత్సరమే ఇందాక ఈఎన్సీ గారు చెప్పినట్లు మేము ఎక్స్పెక్ట్ చేసిన 28 లక్షల క్యూసెక్లు డ్యామ్ కట్టిన 2వ సంవత్సరమే సర్ప్లస్ అయింది అంటున్నారు. ఎస్, మీరు ఏదైతే ఎస్టిమేట్ చేశారో 28 లక్షలకో 30 లక్షలకో ఎస్టిమేట్ చేశారు. ఈ 28 లక్షలు 30 లక్షలు మీరు ఎస్టిమేట్ చేసిన క్యూసెక్లు డిశ్చార్జ్ అయినప్పుడు మీ డ్యాములు డౌన్ స్ట్రీమ్ లో ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో ప్రొటెక్షన్ వర్క్స్ ఒక్క ఫ్లడ్కే వాషౌట్ అయ్యాయి. అసలు ఏమి మీరు డిజైన్ చేసినట్టు ఆ ఫ్లడ్కి డౌన్ స్ట్రీమ్ లో మీరు ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో ఇవాళంతా శాండ్ మేత వేసిందో, ఏదైతే మీరు హెవీ బ్లాక్స్ తో మేము ప్రొటెక్షన్ వర్కులు చేశామంటున్నారో అవన్నీ వాషౌట్ అయి మీరేదైతే డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ కూడా ఎక్స్పోజ్ అయిన మాట నిజమా కాదా? దానికి ఈ రోజు వరకు మీరు రెమెడీ ఏం చేశారు? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్,